నమస్తే మామ, నేను మీ నెల్లూరు పెద్దారెడ్డి. అందరూ బాగుండారా? ఇవాళ డే 10 అంటే మనకి హెడ్ వాష్ చేసే రోజు. సో కరెక్ట్ గా ఈ రోజుకి 10 రోజులు అయితే అయింది. నేనైతే ఇవాళ మళ్ళీ క్లినిక్ వచ్చేసా. క్లినిక్ వచ్చాక ఈ విధంగా నాకు షర్ట్ మీద ఇవి వాటర్ ఏం పడకుండా ఈ విధంగా అయితే కవర్ చేశారు. సో మనకి చెవుల్లో కూడా ఈ కాటన్ క్లాత్ అయితే పెట్టేశారు, వాటర్ వెళ్ళిపోకుండా. ఆ తర్వాత మనకైతే ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే బేబీ షాంప్స్ ఉంటాయి కదా, ఈ విధంగా మనకేంటంటే మొత్తం మనకి పైన స్కాల్ప్ దగ్గర అంతా కూడా బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇవంతా పోవడం కోసం అయితే లాస్ట్ మనకి 10 daysగా ఎవ్రీ 4 hours ఒకసారి అయితే స్ప్రే చేస్తున్నాం. మనకంతా బ్లాక్గా కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా ఈ బ్లాక్ కలర్ ఈ లేయర్ అంతా కూడా పోవడం కోసం అయితే క్లియర్గా వాళ్ళు బేబీ షాంపూ వేసి అయితే వాష్ చేస్తున్నారు. మనం ఇలా వాష్ చేసేటప్పుడు సో రీసెంట్గా పెట్టిన గ్రాఫ్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా సో చాలా స్లోగా అయితే రబ్ చేయాలి. మనం కనుక గట్టిగా రబ్ చేసినట్లయితే పెట్టిన ఆ యొక్క గ్రాఫ్ట్స్ అనేది డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కనుక మీరు రీసెంట్గా కనుక ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే సో తర్వాత మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు డైలీ వాళ్ళు ఇచ్చినటువంటి బేబీ షాంప్స్తో చేసే విధంగా చూసుకోండి. సో మీకు ఎక్కడ కూడా హెయిర్ అనేది డ్యామేజ్ లేకుండా ఉండాలి అంటే సో చాలా మెల్లిగా అయితే అది రబ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనకి మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా మనకి మొత్తం తలంతా కూడా నీట్గా టిష్యూ పేపర్ తీసి క్లీన్ చేసేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్రతిరోజు మీకు నా యొక్క హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నీ అనేది అప్డేట్స్ ఇస్తుంటాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన నెల్లూరు పెద్దారెడ్డి ఛానల్ ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, లేదంటే బయోలో నా నెంబర్ ఉంటుంది. సో డైరెక్ట్ మీరు DM కానీ కాల్ కానీ చేయొచ్చు. థ్యాంక్ యూ.